హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా తాటిపత్రిలో బుగ్గ రామేశ్వరం లింగం స్వామి దగ్గర ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయం చరిత్ర, ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మహాభాగ్యం. నిజం ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీని దర్శించుకున్నట్లే, అంత పుణ్యం అయితే వస్తుంది. మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. చరిత్రను అయితే మీకు నీట్గా గుడిని చూపిస్తూ వివరిస్తాను. చాలా మహిమ గల క్షేత్రం. స్వయంభుగా ఇక్కడ స్వామివారు వెలిచారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి ఆవరణంలో ఎత్తైన చెట్లు, ఆహ్లాదకరమైన గాలి, విశాలమైన ప్రదేశం కూర్చున్న దానికైతే ఉంది. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే అద్భుతమైన శిల్పికళ, కళ్ళు చెదిరిపోయేలా ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. అటు సైడు ఇంకొక ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ కూడా వెళ్దాం. అక్కడ మీరు అయితే తల తిప్పి ఇంకొక శిల్పాన్ని చూసే లోపల ఆ శిల్పం మీతో ప్రాణం పోసుకొని మీతో మాట్లాడుతున్నట్లయితే అనిపిస్తుంది. ఇంకా మీకు ఎదురుగా కనిపిస్తున్న మండపాన్ని ముఖ మండపం అని అయితే పిలుస్తారు. ఆ ముఖ మండపంలో మనకు సరిగమ పద నిస్సా అనే 7 మనకు సప్త స్వరాలు అయితే పలుకుతాయి ఆ పిల్లర్స్లో. ఈ పిల్లర్స్లో ఇంకా తబలాలు పెట్టారేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ పిల్లర్స్ను కొడితే ఆ వాయిద్యం అయితే వస్తుంది. అంటే సరిగమ పదాలైతే ఈ పిల్లర్స్లో అయితే వస్తాయి. అంటే ఇంకా ఎంత గొప్ప శిల్పులో మనం అర్థం చేసుకోలే. అప్పుడు కాలంలో ఈ విధంగా రూపురుద్దారంటే మనం. అలాగే ఈ గుడిలో శివలింగం కింద 365 రోజులు అయితే నిత్యం అయితే నీళ్ళు అయితే ఉంటాయి. వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు. పక్కన పెన్నా నది ఉంది. ఆ పెన్నా నది ఎండిపోయిన ఈ బుగ్గ రామేశ్వర లింగం స్వామి దగ్గర కింద లింగం కింద అయితే నీళ్ళు అయితే నిత్యం అయితే ఉంటాయి. ఇక్కడైతే క్లోజ్ అయితే చేశారు కదా, చూడనియరు, లోపలైతే వీడియో ఎందుకు తీయనియరు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారు? ఈ గుడి గోపురాలు అలాగే ఎందుకు మధ్యలోనే ఆఫ్ చేశారు? ఇవన్నీ నేను మీకు నీట్గా చూపిస్తూ వివరిస్తాను. అలాగే ఈ ఊరిని తాటిపత్రి అని ఎందుకు పిలుస్తారు అనేది అయితే ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం. రామాయణ గాథంలో తాడికి ఈ ప్రాంతంలో నివసించడం జరిగినది. అందుకు ఈ ఊరుకు తాడిపత్రి అని పేరైతే కథనంగా రూపుదిద్దుకునింది. అలాగే ఈ ప్రాంతంలో తాడి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతపు ప్రజలు ఆ తాడి చెట్లు ఆకులను గుర్చలుగా ఉపయోగించుకునే వాళ్ళంట. అలా తాటిపాకల అనే పేరైతే వచ్చింది. నెమ్మదిగా తాడిపత్రిగా రూపురుద్దుకునింది ఈ తాడిపత్రి. ఫ్రెండ్స్, ఈ గుడిని ఎప్పుడు నిర్మించారంటే 1490 నుండి 1790 మధ్యలో రామలింగ నాయుడు అనే రాజు కట్టించాడు. ఈ గుడిని రామాచారి అనే శిల్పి సుమారుగా 650 మందితో సహాయంతో 21 సంవత్సరం కష్టపడి ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడు. చూడండి ఎంత కష్టపడ్డాడో ఆ శిల్పి అయితే. ఆ శిల్పి కష్టపడినందుకు ఈ కాలంలో, ఈ తరంలో మనం చూడడం అంటే చాలా అద్భుతమైన విషయం. ఇంకా ఆ శిల్పాలకైతే ప్రాణం పోశారు తెలుసా, అంత అద్భుతంగా అయితే ఉన్నాయి. అప్పుడు కాలంలో ఎలా ఆ శిల్పిని రూపురుద్దారైతే మనం ఆలోచించాలి. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కూడా ఆ శిల్పులను రూపుదిద్దాలంటే చాలా కష్టం. చిన్న రాతి పైన కూడా వాళ్ళు డిజైన్ వేసి ఆ శిల్పాన్ని, వాళ్ళు అనుకున్న శిల్పానికి అయితే ప్రాణం పోసేవాళ్ళు. చూడండి అంత హైటుకు ఎలా తీసుకువెళ్ళారు రాళ్లను, అక్కడ ఎలా రూపురుద్దారు ఆ శిల్పాలను అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది రాముని ఆలయం అంటే మనకు ముఖద్వారంలో ఉన్నది. ఆ ముఖద్వారం పైన ఆ పుష్పం అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా, అందంగా, రౌండ్గా అయితే కళ్ళు
విందుగా అయితే చూస్తూ ఉంటే ఇలా తిరగాలనిపిస్తుంది ఆ పుష్పం తిట్టు అయితే. నిజం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లే మనము విజయనగర రాజులు శిల్ప సంపద నీటికి సజీవంగా ఉందంటే ఈ గుడే. అప్పుడు కాలంలో రాజులు ఇంకా గుళ్ళ పైన శిల్పాలకు అయితే చాలా ప్రాధాన్యత అయితే ఇచ్చేవాళ్ళు. అప్పుడు కాలంలో జరిగే సన్నివేశాలు, రామాయణం, మహాభారతం అంటే మంచి విషయాలు, చెడు విషయం ఇవన్నీ గ్యాలరీ చేసుకొని ఇలా గుళ్ళ పైన వచ్చే తరానికి ఎలా ఉండేది అనేది రూపుదిద్ది నీటుగా చూపించేవాళ్ళు అప్పుడు కాలంలో రాజులు. ఇంకా ఇలాంటి గుళ్ళు మన రాయలసీమలో ఉండడం అంటే మహాభాగ్యం. ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఈ శిల్పకళను అయితే చూడడానికి, ఇక్కడున్న స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. అద్భుతమైన శిల్పికళ కళ్ళు చూస్తూ ఉంటే అలా ఉట్టిపడేలాగా అయితే ఉంటుంది. మనం ఇంకా ఇక్కడ మధ్యలోనే ఎందుకు ఆఫ్ చేశారా అనేది అయితే మనం పాయింట్ ఆఫ్కి అయితే రావచ్చు. ఇక్కడున్న శివుడు కదా, శివుడు బ్రహ్మసూత్రం ఉన్న శివుణ్ణి కానీ మీరు దర్శించుకుంట్లయితే ఒక్కసారి ఈ స్వామి చుట్టూ తిరిగితే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చుట్టూ 1000 సార్లు తిరిగినట్లంత పుణ్యం అయితే వస్తుందంట. కాశీ నుంచి అయితే హనుమంతుడైతే శివలింగాన్ని అయితే తీసుకుని వచ్చి నాడంట. అప్పుడు రాముడు అయితే ప్రతిష్ఠించాడని ఇక్కడ ప్రతిదీ చూశాడు కదా. ఇక్కడ ఎలా ఉందో మొత్తం ఈయన ఒక్కడే మోస్తున్నట్టు ఈ పిల్లర్ అంత అయితే ఉంది. ఈ పిల్లర్ ఎంపడి డిజైన్ అయితే ఉన్నది. ఇంకా మనం చరిత్రను అయితే చూద్దాం రండి. తాడికిని చంపిన శ్రీరాముడు శ్రీహత్య పాపం పోగొట్టుకోవడానికి మహర్షులు ఆదేశం వరకు దండ కార్యం పిలువబడే ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేస్తే ఈశ్వరుని కృపకు పాత్రుడు అవుతాడనే ఒక కథనంగా ఇక్కడ పురాణం చెబుతున్నది. అలాగే బ్రాహ్మడు అయిన రావణుణ్ణి చంపడం వలన వచ్చిన పాపం విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరాముడు చంద్రుల వారే చాలా చోట్ల అంటే పెన్నా నది దగ్గర చాలా చోట్ల లింగ ప్రతిష్ఠ చేశారు. అలా ప్రతిష్ఠించిన లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటని పూజారి వారైతే పంతులు గారు పండితులు అయితే ఈ గుడి లోపల చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంకా ప్రొద్దుటూరులో ఉన్న రామేశ్వరంలోని గుడి లోపల ఉన్న శివలింగాన్ని కూడా సాక్షాత్తు శ్రీరాముల వారే ప్రతిష్ఠించారు. ఆ శివలింగం కింద కూడా ఇప్పటికీ 365 రోజులు నిత్యం నీళ్ళైతే ఉంటాయి. మనకైతే పూజారి వారు కూడా అయితే అక్కడైతే చూపిస్తారు. ఇంకా పెన్నా నది ఎండిపోయినా, ఎండాకాలమైన కరువు వచ్చినా అక్కడ శివలింగంలో అయితే నీళ్ళు అయితే ఉద్భవిస్తూనే ఉంటాయి ప్రొద్దుటూరులో. ఒక్కసారి మీరు ప్రొద్దుటూరుకు వెళ్ళినట్లయితే రామేశ్వరంలో ఉన్న శివాలయాన్ని అయితే దర్శించుకోండి. అక్కడ శివలింగం పైన కూడా రాముని వేలిముద్రలు కూడా అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు దర్శనం అయితే చేసుకోండి. త్రేత్ర యుగంలో శ్రీరాముల చేత ప్రతిష్ఠించడం కావడం వలన ఇక్కడ శ్రీరామ లింగేశ్వరుగా పూజలైతే అందుకుంటున్నాడు మన త్రినేత్రుడు, అంటే శివలింగుడు మన ఈశ్వరుడు. తరువాత పరశురాముడు ఇక్కడ తపస్సు చేశాడు. అప్పుడు ఈ లింగాన్ని ఎత్తడం వల్ల నీళ్లు రావడంతో బుగ్గ రామేశ్వర లింగంగా పేరు ప్రసిద్ధి చెందినది. బుగ్గ అంటే నీటి ఊట అని అర్థం. ఇక్కడ 365 రోజులు నిత్యము, ఇంకా చెప్పా కదా పెన్నా నది ఎండిపోయిన కరువు వచ్చిన ఇక్కడ లింగం కింద నీళ్ళైతే నిత్యం అయితే ఉంటాయి. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి మొత్తం శిల్ప సౌందర్యంతో శిల్పాలు చెక్కబడ్డాయి. స్వామివారి ముందు భాగంలో ఉత్తర దక్షిణంగా పెన్నా నది ప్రవహిస్తుంది. స్వామి దగ్గరి మళ్ళీ వచ్చే దగ్గరికి ఈశాన్యం నుండి తూర్పుకి వెళ్తుంది పెన్నా నది నీళ్ళు. అలాగే ఈ గుడి వెనుక భాగంలో రుద్రభూమి ఉంది. రుద్రభూమి అంటే శ్మశానం అని. భారతదేశం ప్రతిష్ఠ చెందిన శైవ
క్షేత్రాలలో కాశీ ఒకటి. అదే మాదిరిగా ఈ గుడి అభివృద్ధి చేస్తే అరిష్టమని అప్పట్లో జ్యోతిష్యులు పండితులు చెప్పడం వలన ఈ గుడి గాలి గోపురం సగంలోనే ఆపేశారు. ఈ గుడి శివలింగం స్వయంభుగా కనుక గుడి గోపురం కట్టకపోయినా శాపం ఎటువంటిది అరిష్టం వంటివి ఏమి కావని జ్యోతిష్యులు పండితులు అప్పటి కాలంలో చెప్పారంట. అందుకనే గాలి గోపురం మధ్యలోనే ఆపేశారు. ఈ స్వామి పశ్చిమ ముఖం కలిగి ఉండడం, ముందు భాగంలో పెన్నా నది ప్రవహించడం, ఊరికి ఉత్తర భాగం ఈశాన్యానికి ఉండటం, స్వామికి వెనుక భాగంలో రుద్రభూమి ఉండడం, రుద్రభూమి అంటే శ్మశానం అని అర్థం, రుద్రభూమి ఉండడం, సేమ్ కాశీలో ఇదే విధంగా ఉండటం కాబట్టి దక్షిణకు చెందిన లింగం కనుక దక్షిణ కాశీ అని పిలుస్తారు ఇక్కడ. ఈ విధంగా మన బుగ్గ రామలింగేశ్వర స్వామికి ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ గుడి లోపల వీరభద్రుడి స్వామి, అలాగే లోపల రాముడి గుడి, రాజరాజేశ్వరి గుడి, నవగ్రహాలు, అలాగే ముఖమండపం, కళ్యాణ మండపం కూడా ఉన్నవి. మనం ఇంకా సంవత్సరం మాఘమాసం అష్టమి మొదలుకొని పాల్గొని తిథియ వరకు 12 రోజులు ఈ ఆలయంలో బ్రహ్మ ఉత్సవాలు రంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. ఈ గుడి లోపల శిల్పాలను మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ గోపురానికి విజయనగర రాజులు మూత్రిక అయిన వరహ, సూర్యచంద్రులు, కత్తి వంటివి కనిపిస్తాయి. అంటే అప్పుడు కాలం రాజులు వరహ అంటే పంది, సూర్యుడు, చంద్రుడు, కత్తి ఇలాంటివి లోగోస్ అంటే వాళ్ళ రాజ్యానికి ఇది ఒక లోగో అనే విధంగా ఒక లోగో పెట్టుకుంటారు. అవి కూడా మనకు బాగా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే నాచిక కృత్రాలు, ఇంకా భంగిమ శిల్పాలు వంటివి అయితే మనకు కనిపిస్తాయి. మనం ఇంకా బాగా చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. మహాభారతం, రామాయణం వంటివి శిల్పాలను కూడా మనం అక్కడక్కడ ఈ గుడి లోపల చూస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పగలగొట్టేశారు. అప్పుడు కాలంలో రాజులు అయిపోయినాక మొఘలు చేతుల్లోకి వచ్చినాక వాళ్ళు ఇలాంటి అంటే సౌండ్స్ చేస్తున్నాయి అని శిల్పాలు అప్పుడు ధ్వంసం చేసేసారు. అలాగే అద్భుతమైన అందంగా చూస్తుంటే అలా చూడాలనిపిస్తే శిల్పాలను అన్నిటినీ పగలగొట్టేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బుగ్గ రామేశ్వర లింగం తాటిపత్రిలోని శ్రీరాములు ఇక్కడ ప్రతిష్ఠించిన శివుని చరిత్రను మొత్తం అయితే మీకైతే నీట్గా వివరిస్తూ చూపించడం అయితే జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంఎన్ వండర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చారిత్రకమైన ఇంకా అద్భుతమైన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, టాటా సీ యూ, గుడ్ నైట్, ఒక నైస్ డే. మీరు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అయితే దర్శించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.